ఎడారి అంటే కేవలం ఇసుక, వేడి మరియు నిశ్శబ్దం మాత్రమేనా? కాదు. ప్రపంచంలోని అత్యంత వింతైన మరియు భౌగోళిక రహస్యాలలో ఒకటి ఎడారిలో దాగి ఉంది. సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో మనం సాధారణంగా ఉపయోగించే గాజు కంటే కూడా శుద్ధి చేయబడిన సహజమైన గ్లాస్ ముక్కలు కనిపిస్తాయి. బంగారు, పసుపు రంగులో మెరిసే ఈ ముక్కలు ఎలా ఏర్పడ్డాయి? ఈ రహస్యం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటనతో ముడిపడి ఉంది. ఈ ప్రత్యేకమైన గాజును లిబియన్ డెస్టర్ గ్లాస్ అని పిలుస్తారు. ఈజిప్ట్ లో ఈ గాజును ఆభరణాలలో ఉపయోగించేవారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న టుటెన్ ఖామూన్ సమాధిలో కూడా ఈ సహజమైన గ్లాస్ తో తయారు చేసిన ఆభరణం లభించింది. అంటే ఇది మానవ నాగరికతకు వేల సంవత్సరాల క్రితం నుంచే తెలుసు. ఈ గాజు ఏర్పడడానికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు చాలా కాలం పాటు పరిశోధించారు. చివరకు ఇది దాదాపు 22 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో సంభవించిన ఒక భారీ ఉల్కపాతం కారణంగా ఏర్పడిందని తేలింది. ఆ ఉల్కపాతం భూమిని ఢీకొన్నప్పుడు దాని శక్తి అణుబాంబు పేలుడు శక్తి కంటే ఎక్కువగా ఉంది. ఈ విపరీతమైన వేడి కారణంగా ఎడారిలోని ఇసుక మొత్తం కొన్ని మిల్లీ సెకండ్లలోనే కరిగిపోయి గ్లాస్ గా మారి గాలిలో చెల్లా చెదురుగా పడింది. ఈ లిబియన్ డెసర్ట్ గ్లాసు ముక్కలు ఆ పురాతన సంఘటనకు శాశ్వత సాక్ష్యాలు. ఈ గ్లాస్ ఉల్కాపాతం ఎంత శక్తివంతమైనదో, భూమిని ఎంత వేడిగా మార్చిందో మనకు తెలియజేస్తుంది. ఈ ప్రత్యేకమైన సహజ గాజు మన గ్రహంపై సంభవించిన ఒక అసాధారణమైన చారిత్రక ఘట్టాన్ని తనలో దాచుకుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సహారా ఎడారి కేవలం ఇసుక మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన అంతరిక్ష సంఘటన యొక్క ఆనవాళ్లను తనలో దాచుకున్న ఒక అద్భుతం. ఈ సహజ గ్లాస్ ముక్కలు మన గ్రహం యొక్క ఉత్కంఠభరితమైన చరిత్రను గుర్తు చేస్తాయి. ప్రకృతిలోని ఈ అసాధారణమైన రహస్యం మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరింత అద్భుతమైన వాస్తవాల కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.